ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్? వాట్, వై, వెన్. ఓకే, సో వాట్ ఈజ్ ఆటోమేషన్? సో మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ వైజ్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మనకి రైటింగ్ ద కోడ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. జావా, పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్, పెర్ల్, రూబీ. ఓకే, ఇలాగా మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఏది మనకి సెలీనియం టూల్ అనేది డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అంటే మార్కెట్లో ఎక్కువగా యూజ్ చేసేది జావా విత్ సెలీనియం, నెక్స్ట్ పైథాన్ విత్ సెలీనియం అన్నమాట. ఓకేనా? సో మనం నేర్చుకునేది అయితే జావా విత్ సెలీనియం. ఇప్పుడు ఏంటి అంటే రైటింగ్ ద కోడ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ జావా పెడదాం. ఓకే, రైటింగ్ ద కోడ్ ఇన్ జావా లాంగ్వేజ్ యూజింగ్ selenium automation tool to avoid manual testing. To avoid manual testing కోసం మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తాం అన్నమాట. సో ఎలా అవాయిడ్ చేస్తాము? ఓకే, ఇప్పుడు మనం సెలీనియం ఆటోమేషన్ టూల్ అవుతుంది. ఓకే, దాన్ని యూజ్ చేస్తాము. యూజ్ చేసి జావా లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ అనేది ఐ మీన్ లాజిక్ అనేది రాసుకుంటాము. ఓకే, దానివల్ల మనకి మాన్యువల్ టెస్టింగ్ అనేది చేయకుండా ఎలా ఉంటాము అంటే మాన్యువల్ టెస్టింగ్ ని అవాయిడ్ చేస్తాం అంటే ఏంటంటే దాని మీనింగ్ టెస్టింగ్ చేయడాన్ని అవాయిడ్ చేయడం కాదు. ఓకేనా? సో ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ ని అవాయిడ్ చేయడం అంటే టెస్టింగ్ చేయడాన్ని అవాయిడ్ చేయడం కాదు. అదే టెస్టింగ్ ఏదైతే మనం ఇంతకుముందు మాన్యువల్ గా చేసామో దాన్ని మనం టెస్ట్ చేయకుండా టెస్టింగ్ అనేది త్రూ ఆటోమేషన్ కోడ్, మనం ఏదైతే ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి కోడ్ అనేది రాస్తామో అది మనం మాన్యువల్ గా చేసే టెస్టింగ్ ని ఆటోమేటిక్ గా అదే చేసేటట్టు కోడింగ్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా? ఆటోమేటిక్ గా అదే టెస్ట్ చేసి మనం ఏదైతే మాన్యువల్ గా చేస్తామో అదే ఆటోమేటిక్ గా టెస్ట్ చేసి మనకి రిపోర్టర్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? రిపోర్టర్ రిజల్ట్స్ ఇచ్చేలాగా మనకి చేయటాన్ని దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు. అంటే మనం మాన్యువల్ గా టెస్ట్ చేయకుండా మనం రాసిన కోడ్ ద్వారా అదే ఆటోమేటిక్ గా టెస్టింగ్ అనేది కంప్లీట్ చేసుకొని, ఓకే, టెస్టింగ్ అనేది కంప్లీట్ అవ్వటానికి మనకి ప్రూఫ్ ఏంటంటే ఆ టెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఓకేనా? అంటే ఆ టెస్టింగ్ ఆటోమేటిక్ గా టెస్టింగ్ చేసేటప్పుడు అది తీసుకునే స్క్రీన్ షాట్స్ కానీ అది ఫాలో అయ్యే స్టెప్ బై స్టెప్ కానీ మనకి రిపోర్ట్ వస్తే వీ కెన్ మేక్ షూర్ ఓకే టెస్టింగ్ ఈజ్ డన్ యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి. ఓకేనా? అది మనకి ఆటోమేషన్ టెస్టింగ్ అండి. ఓకే, అది ఎలా రాస్తారు ఏంటనేది మనం సెలీనియంకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఓకేనా? జావా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అనే ఓకే జావా టాపిక్స్ ఏమున్నాయి, ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి అది జావాలో చూద్దాము. సెలీనియంలోకి వెళ్ళిన తర్వాత మాన్యువల్ ని ఓవర్కమ్ చేసి ఆటోమేషన్ ఎలా చేస్తాం అనేది సెలీనియంలో చూద్దాం అనమాట. ఓకే, సో ఇక్కడ వై. ఓకే, వై ఆటోమేషన్ టెస్టింగ్? ఓకేనా? మనకి ప్రాజెక్ట్ లో టెస్టర్స్ ఉన్నాం మనం. సో ఆల్రెడీ మనం స్ప్రింట్ వైజ్ మాన్యువల్ టెస్టింగ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు అంటే కొన్ని మనకి అంటే ప్రతి ప్రాజెక్ట్ లో ఆటోమేషన్ టెస్టింగ్ ఉండాలని రూల్ లేదన్నమాట. రాస్తారు దేర్ ఈస్ నో స్టాండర్డ్ రూల్ టు హ్యావ్ automation testing for every సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకేనా? ఎవ్రీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కి మనకు ఆటోమేషన్ టెస్టింగ్ ఉండాలని చెప్పి రూల్ లేదు. సో అది డిపెండ్స్. ఓకే, సో ఏ కేసులో మనకు ఆటోమేషన్ టెస్టింగ్ ఉండాలి? ఓకే, వై. ఓకే, ఏ కేసులో మనకి ఆటోమేషన్ టెస్టింగ్ ఉండాలి అంటే వై ఆటోమేషన్ టెస్టింగ్?
ఫస్ట్ వెన్ ఓకే ఏ కేసులో ఆటోమేషన్ టెస్టింగ్ ఉండాలంటే వెన్ వీ హ్యావ్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఇఫ్ వీ హ్యావ్ ఆన్గోయింగ్ ఆర్ కంటిన్యూస్ project, ongoing, continuous, or extension project, and need to reduce project cost with the time of project maintenance phase. ఓకే సో ఈ ఆటోమేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే మనకి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది మనకి సింపుల్ గా అంటే చిన్న ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఆ ప్రాజెక్ట్ అనేది మనకి అంతటితో ఎండ్ అవ్వకపోవచ్చు అంటే శాంపుల్ గా ఒక చిన్న ఫీచర్ వేస్తున్నారు ఓకే ఆ ఫీచర్ కి మళ్ళీ ఎక్స్టెన్షన్ గా మల్టిపుల్ చేస్తారు లెట్స్ మీరు వాట్సాప్ తీసుకోండి ఓకే వాట్సాప్ లో వీడియో కాల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు కదా సో అది ఫస్ట్ జనరల్ గా వీడియో కాల్ లాగా ఉండేది సో తర్వాత ఏంటి మనకి సో అది గ్రూప్ వీడియో కాల్స్ ఫీచర్ ఇచ్చారు ఓకేనా ఫస్ట్ వీడియో కాల్ ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత యూజర్ యొక్క యూసేజ్ ని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి ఎక్స్టెన్షన్ ఏం చేశారు గ్రూప్ వీడియో కాల్ తెచ్చారు సో దాని తర్వాత ఇంకేం చేశారు వీడియో కాల్లో ఈ మనకి కొన్ని ఈమోజీస్ యాడ్ చేసుకోవటం ఓకే కొన్నిసార్లు క్యాట్ లాగా ఓకే ఫేస్ అనేది క్యాట్ లాగా బెలూన్ లాగా బ్యాక్గ్రౌండ్స్ ఓకే వీడియో విత్ ఎఫెక్ట్స్ ఓకే వీడియో విత్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేశారు సో ఇదేంటి వాళ్ళు ఒక ఫీచర్ తెచ్చుకొని దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటా పోతున్నారు అన్నమాట సో ఇలాంటి కేసులో మనకి లెట్స్ సే ఫస్ట్ వీడియో రిలేటెడ్ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేశాను సో దాని రిలేటెడ్ గ్రూప్ వీడియో సో గ్రూప్ వీడియో రిలేటెడ్ టెస్టింగ్ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఆ వీడియో రిలేటెడ్ ముందు ఫంక్షనాలిటీ మనకి కన్ఫామ్ గా వర్క్ అయితే నెక్స్ట్ గ్రూప్ వీడియోకి వెళ్తారు ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియో రిలేటెడ్ మనకి రిలీజ్ ఓకే లైవ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోయింది లైవ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతే మనకి అది ఏంటి యాజ్ పర్ ఎస్డిఎల్సి మోడల్ లైవ్ ఎన్విరాన్మెంట్కి వెళ్తే ఆ ప్రాజెక్ట్ అనేది మెయింటెనెన్స్ ఫేజ్కి వెళ్తుంది ఓకేనా మెయింటెనెన్స్ ఫేజ్కి వెళ్ళినప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ లో అంతకుముందు 4 టెస్టర్స్ 6 డెవలపర్స్ వర్క్ చేస్తే అక్కడ ఒక డెవలపర్ ఒక టెస్టర్ ని పెడతారు ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రాజెక్ట్ లో ఏమైనా బగ్స్ వస్తే ఒకళ్ళు ఫిక్స్ చేస్తారు ఇంకొకళ్ళు టెస్ట్ చేస్తారు అన్నమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ దీని ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ వస్తే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన డెవలపర్స్ కి టెస్టర్స్ కి ఉంటుంది ఓకే ఇప్పుడు వాళ్ళ హెడ్ కౌంట్ అనేది తగ్గించేసి వాళ్ళు వేరే ప్రాజెక్ట్ లోకి మూవ్ చేశారు ఓకేనా ఇప్పుడు ఈ ప్రీవియస్ ఫంక్షనాలిటీ న్యూ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రీవియస్ ఫంక్షనాలిటీ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మళ్ళీ వాళ్ళని వెళ్ళి అంటే వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళిపోయి ఉంటారు కదా సో వాళ్ళని వెళ్ళి వాళ్ళ టైం అనేది తీసుకోవడం అనేది కష్టం అన్నమాట ఓకేనా అండ్ ఈ ఈ పర్టికులర్ ఫీచర్ అనేది మనకి కంటిన్యూస్ మానిటరింగ్ లో ఉండాలి ఓకేనా మానిటరింగ్ లో ఉండాలి సో అలాంటి కేసులో ఏంటంటే ఎవ్రీ టైం మాన్యువల్ గా మనం చేయలేం కాబట్టి అంటే ఆ రిసోర్స్ చేస్తే మాన్యువల్ గా చేస్తాడు సో దానికి ఈ ప్రాజెక్ట్ మనకి డెవలప్ చేసేటప్పుడు అంటే స్ప్రింట్ టైంలోనే వీళ్ళు ఆటోమేషన్ కనుక చేశారు అనుకోండి ఫర్ సపోజ్ ఓకే స్ప్రింట్ టైంలో ఆటోమేషన్ చేస్తే వాళ్ళు ప్రాజెక్ట్ రిలీజ్ టైంకి ఆటోమేషన్ అనేది మనకి అరౌండ్ ఒక 80% ఆఫ్ ద ఫంక్షనాలిటీని కవర్ చేస్తుంటే ఓకే సో ఎవ్రీ టైము మనకి ఒక రిసోర్స్ యూజ్ అనేది ఉండదు అనమాట అంటే రిసోర్స్ ఎక్కువ టైం పెట్టాల్సిన పని లేదు ఈ ఆటోమేషన్ ఆల్రెడీ మనకి ఉంది కాబట్టి దాన్ని రన్ చేయడానికి నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట ఓకే సో దాన్ని ఎలా రన్ చేయాలో నాలెడ్జ్ ఉంటే మనకి ఆటోమేషన్ అనేది యూజ్ చేసుకొని టెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయ్యి రిజల్ట్ అనేది మనకి పబ్లిష్ అనేది అయిపోతుంది అనమాట ఓకేనా ఇదొక ఎగ్జాంపుల్ మనకి ఓకే వెన్ వీ నీడ్ ద ఆటోమేషన్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అమెజాన్ వెబ్సైట్ లో అమెజాన్ లో ఫస్ట్ బేసిక్ ఓకే బేసిక్ గా ఎందుకు తెచ్చారు ఒక ప్రొడక్ట్స్ ఓకే సెల్లర్స్ ప్రొడక్ట్ ని షోకేస్ చేస్తారు పర్చేజ్ చేసే వాళ్ళు సెట్ చేసుకొని పర్చేజ్ చేస్తారు
ఓకేనా. సో బేసిక్గా ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిన ఫంక్షనాలిటీ ఈ సెర్చ్. ఓకే, సెర్చ్ చేసుకొని ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవడం అనే ఫంక్షనాలిటీ. ఓకే, దాని తర్వాత ప్రైమ్ వీడియో అని చెప్పి కాన్సెప్ట్ తెచ్చారు. ఓకేనా, క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి కాన్సెప్ట్ తెచ్చారు. అమెజాన్ పే అని చెప్పి కాన్సెప్ట్ తెచ్చారు. ఓకే, క్రెడిట్ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్స్. ఓకే, ఇంకా వీళ్ళు 2 days డీల్స్ అని చెప్పి ఇంకా క్విక్ డెలివరీస్ అని చెప్పి 10 minutes డెలివరీ ఇవన్నీ చెప్పి ఓకే ఇవన్నీ తెచ్చారు. ఓకే, ఇవన్నీ చేయాలంటే దానికి మెయిన్ చేయాల్సింది ఏంటి, ఆ ప్రొడక్ట్స్ వాట్ ఎవర్ ఓకే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ని సెట్ చేయాలి. అంటే త్రూ అవుట్ ఓకే ఇన్ని ఇయర్స్ అయినా కానీ అమెజాన్ వచ్చి ఇన్ని ఇయర్స్ నుంచి కాన్స్టెంట్ గా ఉన్న ఫంక్షనాలిటీ ఏంటి, స్టార్టింగ్ లో డెవలప్ అయిన ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ. ఓకేనా. సో ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ అప్పట్లో వర్క్ చేసిన వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్ మారుంటారు, కంపెనీ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఓకేనా. అండ్ ఎవ్రీ టైము ఇందులో ఏ ఎన్హాన్స్మెంట్ తెచ్చినా కానీ ఏ మినీ ప్రాజెక్ట్ రిలీజ్ అయినా కానీ మనకి బేసిక్ ఫంక్షనాలిటీ అనేది బ్రేక్ డౌన్ అవ్వకూడదు. అంటే బేసిక్ ఫంక్షనాలిటీ ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ అనమాట. ఓకేనా, ఇది బ్రేక్ డౌన్ అవ్వకూడదు. ఇది బ్రేక్ డౌన్ అవ్వకూడదు అంటే వాళ్ళు ఎవ్రీ టైమ్ దాన్ని టెస్ట్ చేయాలి. కానీ రిసోర్స్ అనేవాళ్ళు మనకి అవైలబుల్ లేరు. ఓకేనా. ఒకవేళ వేరే రిసోర్స్ తెచ్చినా కానీ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని దాన్ని టెస్ట్ చేయాలంటే మళ్ళీ మాన్యువల్ ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ జరిగే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో అందుకని చెప్పి వీళ్ళు దీన్ని ఆటోమేషన్ అనేది చేసి ఎవ్రీ టైం ఓకే ఈ అమెజాన్ రిలేటెడ్ కోర్ ఫంక్షనాలిటీనే ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ అనమాట. సో ఈ అమెజాన్ రిలేటెడ్ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతున్నా కానీ ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వక ముందు దే విల్ ట్రిగ్గర్ ద ఆటోమేషన్ సూట్. ఓకేనా. సో అమెజాన్ సెర్చ్ ఫంక్షనాలిటీ రిలేటెడ్ ఏవైతే కోర్ ఫంక్షనాలిటీ టెస్ట్ కేస్ ఉన్నాయో వాటిని ఆటోమేషన్ చేసి ఉంచుతారు. దే విల్ ట్రిగ్గర్ ద ఆటోమేషన్ సూట్. ఇఫ్ ఆటోమేషన్ సూట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ దే విల్ గివ్ ద గ్రీన్ సిగ్నల్ టు ద ప్రాజెక్ట్ రిలీజ్. ఓకేనా. అది మనకి అంటే ఆల్రెడీ ఎప్పుడో డెవలప్ చేసిన ఫీచర్స్ ని మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేయాల్సిన నీడ్ ఉంది. దానికోసం మళ్ళీ హ్యూమన్ రిసోర్సెస్ మీద టైం అనేది పెట్టలేము అనుకున్నప్పుడు వాళ్ళు ఆ టైంలో ఆటోమేషన్ అనేది కంప్లీట్ చేసి ఆ ఆటోమేషన్‌నే వీళ్ళు రీట్రిగ్గర్ చేసుకొని ఎనలైజ్ చేసుకుంటా ఉంటారన్నమాట రిజల్ట్స్. ఓకేనా. వెన్ వి నీడ్ ఆటోమేషన్ అంటే ఇఫ్ వి హావ్ ఆన్‌గోయింగ్ కంటిన్యూయస్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్ దెన్ వి నీడ్ టు రెడ్యూస్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఫేజ్. ఓకేనా. సో ఈ కేస్‌లో మనకి ఆటోమేషన్ అనేది వస్తుంది. ఓకే. వై ఆటోమేషన్ అంటే ఇక్కడే మనకు ఆన్సరు టు రెడ్యూస్ హ్యూమన్ ఎర్రర్స్. హ్యూమన్ ఎర్రర్స్ జనరల్‌గా ఎప్పుడు జరుగుతాయంటే, మామూలుగా మనకి టెస్ట్ కేసెస్ ఉన్నప్పుడు టెస్ట్ కేసెస్ ప్రకారం ఎగ్జిక్యూట్ జేస్తాం. ఓకేనా. ఎవరైనా ఎగ్జిక్యూట్ జేస్తారు రిసోర్సెస్. కాపోతే 1 ఆర్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ జేస్తారు. లెట్స్ సే దేర్ ఆర్ 300 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. అప్పుడు 300 టెస్ట్ కేసెస్ ఎంటైర్ టీమ్ 4 మెంబర్స్ కలిసి 1 అవర్ ఓకే ఫస్ట్ టైమ్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు ఫోకస్ చేసి. సెకండ్ టైమ్ మళ్ళీ ఓకే 1 వీక్ తర్వాత ఓకే మళ్ళీ మీరు ఈ 300 టెస్ట్ కేసెస్ మళ్ళీ టెస్టింగ్ చేయాలంటే ఓకే మళ్ళీ ఓకే ఫోకస్‌గా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు సెకండ్ టైమ్. ఓకే, ఆ నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ మీరు ఎంటైర్ టెస్టింగ్ ఓకేనా. మళ్ళీ లేటెస్ట్ వర్షన్ రిలీజ్ చేసాము. మళ్ళీ మీరు ఎంటైర్ టెస్టింగ్ మళ్ళీ చేయాలంటే వీళ్ళకి ఫోకస్ అనేది తగ్గుద్దనమాట. ఓకేనా. చేస్తే చేసుండొచ్చు కానీ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్. సరిగ్గా టెస్ట్ చేయకపోవచ్చనమాట. ఓకేనా. ఎందుకంటే అది రిపిటీటివ్‌గా సేమ్ టాస్క్ అయినప్పుడు. ఓకేనా. టు రెడ్యూస్ ద హ్యూమన్ ఎర్రర్స్ మనకి ఆటోమేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ టు రెడ్యూస్ ద రిపిటీటివ్ మాన్యువల్ టెస్టింగ్ టాస్క్. ఓకే, మాన్యువల్ టెస్టింగ్ టాస్క్ రిపిటీటివ్‌గా ఉంటే అలాంటి కేసెస్‌లో కూడా మనం ఆటోమేషన్ అనేది వస్తది. నెక్స్ట్ టు సేవ్ ద కంపెనీ బడ్జెట్ ఆన్ లాంగ్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్‌లో కంపెనీ బడ్జెట్ సేవ్ చేయడానికి ఒకవేళ కంటిన్యూయస్ ప్రాజెక్ట్స్ ఉంటే దే విల్ గో ఫర్ ద ఆటోమేషన్. ఓకే. సో దీస్ ఆర్ ద రీజన్. ఓకే. సో ఇది ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు ఓకే వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్? వెన్ ఇట్ ఈస్ నీడెడ్? ఎందుకు చేయాలి? ఓకే, వై వి హావ్ టు డూ ద ఆటోమేషన్ టెస్టింగ్ అనేది. సో అసలు ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తాం అనేది మీకు